అందరికీ నమస్కారం. లర్న్ డైలీకి స్వాగతం. పోటీ పరీక్షలకు సిద్ధపడేవారు మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. విన్ బ్యాగ్స్ 23 అనేది భారతదేశం మరియు ఏ దేశం యొక్క సైన్యాల మధ్య సైనిక వ్యాయామం? సరైన సమాధానం వియత్నాం. యుఎన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ప్రకారం 2023లో ప్రపంచంలోనే అతిపెద్ద నల్లమందు ఉత్పత్తిదారులుగా ఏ దేశం ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ను అధిగమించింది? సరైన సమాధానం మయన్మార్. ముసాయిదా పాండమిక్ ట్రీటీ చర్చల్లో పేర్కొన్న పిఏబిఎస్ పూర్తి రూపం ఏమిటి? సరైన సమాధానం పాథోజన్ యాక్సెస్ మరియు బెనిఫిట్ షేరింగ్ సిస్టమ్. ఇటీవల వార్తల్లో ఉన్న వాకయామా సోర్యు అనే పదం దేనిని సూచిస్తుంది? సరైన సమాధానం శిలాజం. కేంద్రం తన రుణ పరిమితిని పరిమితం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది? సరైన సమాధానం కేరళ. ఇటీవల ఆనంద్ వివాహ చట్టం జమ్మూ మరియు కాశ్మీర్, ఈ చట్టం దీనికి చట్టబద్ధమైన గుర్తింపును ఇస్తుంది. సరైన సమాధానం సిక్కు వివాహం మరియు వివాహ ఆచారాలు. రామ మందిర సన్నాహాలను పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కోశాధికారి ఎవరు? సరైన సమాధానం గోవింద్ దేవగిరి. రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఇది ఏ అంతర్జాతీయ సంస్థకు సంబంధించినది? సరైన సమాధానం షాంఘై సహకార సంస్థ. ఇటీవల ప్రతిష్టాత్మకమైన రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ యొక్క నైహోల్మ్ ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ ఎవరికి లభించింది? సరైన సమాధానం సవితా లాడేజ్. అర్జెంటీనా పెసో 50% విలువ తగ్గించడం వంటి కఠినమైన ఆర్థిక చర్యలను ఇటీవల ప్రకటించిన అర్జెంటీనా కొత్త అధ్యక్షుడు ఎవరు? సరైన సమాధానం జేవియర్ మిలీ.